క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 58వ వర్తమానం రెండవ రాకడకు సంబంధించి రాజకీయ సూచనల గురించి మనం నేర్చుకోబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈరోజు రెండవ రాకడకు సంబంధించి 58వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. రాకడ సూచనలు 2 రాజకీయ సూచనల గురించి మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచిది. ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి రాకడ సూచనలు 10 విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. గత కార్యక్రమంలో 1 నైతిక సూచనల గురించి మీకు చెప్పడం జరిగింది. ఈరోజు వర్తమానంలో 2 రాజకీయ సూచనల గురించి మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు తీరికగా ప్రశాంతంగా చదవండి. ఈ విషయాలు కొంతవరకు మీకు అర్థమవుతాయి. రెండవ రాకడ వచ్చే ముందు వాక్యానుసారంగా కొన్ని సూచనలు చెప్పబడ్డాయి. ఆ సూచనలన్నిటినీ ఒక వరుసలో పెట్టి మొత్తం 10 సూచనలుగా విభజించడం జరిగింది. రెండవ రాకడ సూచనలన్నిటినీ 10 సూచనలుగా విభజించాం. అందులో 1 నైతిక సూచనలు, అంటే నీతికి సంబంధించినవి. 2వది రాజకీయ సూచనలు. ఓకే, ఈరోజు మనం రాజకీయ సూచనల గురించి కొంత ఆలోచించేద్దాం. ముందు నైతిక సూచనలు అంటే ఏంటి? నీతి, నిజాయితీ, న్యాయానికి సంబంధించినవి. రాకడొచ్చే ముందు ప్రతి వ్యక్తి కూడా నీతి విషయంలో నీతి లోపిస్తాడని వాక్యం చెప్తుంది. అంతేకాదు, మనిషికి మనస్సాక్షి వాతవే పట్టడం లేక చనిపోవటం అనేది జరుగుతుంది. మనుషులు ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితిలో ఉంటారని మనం తెలుసుకున్నాం. తనకు తెలిసిన విషయాల్లో ఇతరులను మోసం చేస్తాడు. తనకు తెలియని విషయాల్లో ఇతరుల చేతుల్లో మోసపోతాడు. చివరికి ఏం జరిగిద్దంటే ఒకరినొకరు మోసం చేసుకుంటూ అందరూ మోసపోతూ అందరూ నష్టపోయే పరిస్థితి కలుగుతుంది. ఈ పరిస్థితిని సైతానే కలిగిస్తాడు. మనుషుల్లో ఈ మోసం చేసుకునేటువంటి గుణం పెట్టి ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి ఆ ప్రేరేపణ కలిగించి టోటల్గా మానవ జాతి మొత్తం మోసగించబడేటట్లుగా, అందరూ దేవునికి దూరం అయిపోయేటట్లుగా, భక్తిని కోల్పోయి భక్తిహీనులుగా మారేటట్లుగా
సాతాను ఆ ఏర్పాట్లు, ఆ పరిస్థితులు కలిగిస్తాడని, దురాత్మల ద్వారా ఇది జరుగుతుందని గత కార్యక్రమంలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సరే, ఇప్పుడు రెండవ రాకడ వచ్చే ముందు జరిగే రెండవ సూచన ఏంటంటే రాజకీయ సూచనలు. బాగా అర్థం చేసుకోండి. ప్రభు చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు. ప్రారంభంలో చూడండి, జనం మీదకి జనము లేచును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, కలవరపడగాకండి. ఇవన్నీ జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. చూసారా ప్రభు ఎలా చెప్పాడో? ఇక్కడ రాజకీయ సూచనలు ఏంటంటే ఎక్కడ చూసిన యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, అలాగే జనం మీదకి జనం లెగవటం, రాజ్యం మీదకి రాజ్యాలు దండెత్తటం, ఇవన్నీ మనం చూస్తాం. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి పడదు. ఎవరు చూసినా రాజకీయం. ఒక ఇంట్లోనే 2 పార్టీలు ఉంటాయి, అవసరమైతే 3 పార్టీలు కూడా ఉంటారంటే ఎవరిష్టం వాళ్ళదే, ఎవరి మనసు వాళ్ళదన్నమాట. అది అట్లా. కాబట్టి ఒకరికొకరికి పడదు. అలా ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి పడదు, ఒక సంఘానికి మరొక సంఘానికి పడదు, ఒక పార్టీకి మరొక పార్టీకి పడదు, ఒక రాజ్యానికి మరొక రాజ్యానికి పడదు. కారణం ఏంటంటే రెండవ రాకడ వచ్చే ముందు ఈ రాజకీయం అనేది ఎక్కువైంది. రాజకీయము అరాజకీయంగా మార్చబడుతుంది. అర్థం చేసుకోండి. రాజకీయం రాజకీయంగానే ఉంటే అందులో కొంత నీతి ఉండిద్ది. అయితే రాజకీయం అనేది అరాజకీయంగా మార్చబడినప్పుడు నీతి లోపిస్తుంది. మనుషులు రాక్షసులుగా తయారవుతారు. ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు చేసుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు. ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి అన్నమాట. కనుక ఈ రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ప్రభువు రాకడ దగ్గరలో ఉందని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా రాకడ వచ్చే ముందు యుద్ధాలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వింటారు అంటున్నాడు ప్రభు. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రస్తుతం 2 స్థలాల్లో భయంకరంగా యుద్ధం జరుగుతుందో మనకు తెలుసు కదా. 2022వ సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తేదీన మరి రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యాలో ఎంతమంది చనిపోయారు, ఉక్రెయిన్లో ఎంతమంది చనిపోయారు మీరు చూస్తూనే ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం భయంకరంగా జరుగుతుంది. మరొక వైపు మనం ఆలోచిస్తే 2023వ సంవత్సరంలో అక్టోబర్ 7వ తేదీ మీకు గుర్తుందా, మరి ఇజ్రాయెల్స్కి హమాసాకు మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. హమాసా వారు మరి ఇజ్రాయెల్స్ని ఎంత భయంకరంగా దారుణంగా దాడి చేశారో మనం చూసాం. ఉదయం సమయంలో 20 నిమిషాల కాల వ్యవధిలో దాదాపు 5,000 రాకెట్స్ ప్రయోగించడం జరిగింది. ఇది చరిత్రలో రికార్డ్. 20 నిమిషాలు అంత తక్కువ సమయంలో 5,000 రాకెట్స్ ప్రయోగించబడ్డాయి అంటే ఎంత దారుణమైనటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. ఇజ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేద్దామనుకున్నారు, కానీ తప్పిపోయింది. వారు అనుకున్న నష్టంలో ఏదో ఒక 10% జరిగింది తెలుసా. వారు అనుకున్నటువంటి అంచనా ఆ నష్టం 10% జరిగింది. కారణం ఏంటంటే మరి ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు కాపాడాడు. తర్వాత వారికి ఉన్న టెక్నాలజీ, ఈ ఐరన్ డోమ్ కొంతవరకు కాపాడింది. కాకపోతే వీళ్ళు 5,000 రాకెట్స్ ప్రయోగించారు. ఐరన్ డోమ్ ఏం చేసింది, 1,000 బాగా ఆపింది, ఆ తర్వాత బలహీనపడింది. సో దానివల్ల ఇజ్రాయేలు జాతిలో మరి చాలామంది చంపబడ్డారు, చాలామందిని ఖైదీలుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇజ్రాయెల్స్ కూడా మరి హమాసా వారికి తగినట్టుగానే బుద్ధి చెప్పింది అనుకోండి. ప్రస్తుతం ఆ యుద్ధం జరుగుతూనే ఉంది, ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు, కానీ సెట్ అవ్వటం లేదు. అటోళ్ళు ఇటోళ్ళు ఒకరినొకరు ఖైదీల్ని అప్పగించుకుంటా ఉన్నారు, యుద్ధ ఖైదీల్ని. సో ఈ విధంగా జరుగుతుంది. అయితే ప్రభువు రాకడకి ఈ 2 రాజకీయ సూచనలే. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మేము అంతకు ముందే చెప్పాను, ఇది ఇజ్రాయెల్ యుద్ధానికి కూడా దారితీసింది మీరు చూడండి అని. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా ఇజ్రాయెల్ యుద్ధంగా దారి తీసింది అంటే ఖచ్చితంగా ప్రభు రాకడ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో ఉన్న ప్రవచనం నెరవేర్పుకు వచ్చింది. కాబట్టి రష్యా ఉక్రెయిన్ ఓకే.
ఆ యుద్ధం చిలికి చిలికి గాలివానై అది రష్యాకి ఇజ్రాయెల్స్కి యుద్ధంగా దారి తీసింది అంటే అది ఖచ్చితంగా రెండవ రాకడకు సంకేతకం. అది అర్థం చేసుకోవాలి. అలాగే ఇజ్రాయెల్స్కి హమాసా మధ్య జరుగుతున్న యుద్ధం కూడా రాకడ సూచన అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. రెండవ రాకడ వచ్చే ముందు గాజా పట్టణం నిర్జనమైన ప్రదేశంగా మారిద్దని, నివాస యోగ్యంగా ఉండదు అని బైబిల్లో ఉంది. గాజా పట్టణం అంటే ఈ ఫిలిస్తీన్కి ముఖ్యమైనటువంటి పట్టణం. హమాసా వారికి మంచి స్థావరం అది. అయితే ఇటీవల ఐక్యరాజ్య సమితి వారు చెప్పిన లెక్కలు ఏంటంటే రానున్న రోజుల్లో ఈ గాజా పట్టణంలో జన నివాసం జరగటం కష్టమే అన్నారు. ఎందుకంటే అంత దారుణంగా అక్కడ మరి ఆ పట్టణం ధ్వంసం చేయబడింది, అగ్ని చేత కాల్చబడింది, అక్కడ భూసారం కూడా దెబ్బతినిపోయింది. అంటే బైబిల్ నెరవేరుతుంది. రెండవ రాకడ వచ్చే ముందు గాజా పట్టణం నిర్జనమైపోతుంది అన్నాడు. మరి ఇజ్రాయెల్స్ హమాసా మీదకి వెళ్ళి అదే చేశారు. అంటే రాకడ సూచన కనిపిస్తూ ఉంది. చెప్పబడిన ప్రవచనం వారికి తెలియకుండానే ఇజ్రాయెల్స్ అక్కడ నెరవేరుస్తున్నారా అనిపిస్తూ ఉంది. సో ప్రియులారా, ఇవన్నీ ఆలోచిస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈ యుద్ధాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇక యుద్ధ సమాచారాలు అయితే ఒకటి కాదు, ప్రస్తుతం ప్రపంచంలో మనం లెక్కేస్తే సుమారు ఒక 15-20 స్థలాల్లో భయంకరమైన యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. అక్కడ శ్రీలంకలో ఎల్టీటీ వారికి మధ్య కుదరటం లేదు పొత్తు. అలాగే పాకిస్తాన్లో భయంకరంగా ఉన్న పరిస్థితులు, భారత చైనాల మధ్య ఎన్నోసార్లు ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే పాత పార్టీలు బలహీనపడిపోతున్నాయి, కొత్త పార్టీలు పైకి వస్తున్నాయి. అంతేకాదు పార్టీల్లో వారు ఒక పార్టీలో నుంచి ఒక పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. అంతేకాదు ప్రభుత్వ విషయానికి వస్తే కొన్నిసార్లు పూర్తి మెజారిటీ కోల్పోయి చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అదే రాకడ సూచన. కాబట్టి దానియేలు గ్రంథంలో ఏముందంటే అంచె దినాల్లో ప్రజాస్వామ్య రాజ్యాలు వస్తాయి, చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి, ప్రభుత్వాలు బలహీనంగా ఉంటాయని చెప్పబడింది. ఎట్లా అంటే ఇనుము మట్టి, గుర్తుపెట్టుకోండి. ఇనుము ఇనుముగా ఉంటే పని చేస్తుంది, మట్టి మట్టిగా ఉంటే పని చేస్తుంది. అంటే ఇనప పాత్రలు చేయొచ్చు, మట్టి పాత్రలు చేయొచ్చు, కానీ ఇనుము మట్టిని కలపలేము. అప్పుడేమవుతుంది? ఇనుము మట్టి కలిస్తే ఇనుము తుప్పెత్తిపోతుంది, ఇనుము తుప్పు పట్టిపోయి పనికి రాకుండా పోతుంది, ఇనుముతో కలిసిన మట్టి కూడా పనికి రాకుండా పోతుంది. సో ప్రజాస్వామ్య రాజ్యాలు అంటే ఏంటంటే పెద్ద పెద్ద రాజ్యాలు బలహీనమైపోయి చిన్న చిన్న రాజ్యాలుగా తయారైపోయి ప్రభుత్వం చేయటానికి మెజారిటీ చాలక మరి చిన్న చిన్న రాజ్యాల మీద ఆధారపడి ప్రభుత్వాలు చేస్తుంటే ఈ చిన్న రాజ్యం ఎప్పుడు తప్పుకుంటే, లేక చిన్న పార్టీలు ఎప్పుడు ప్రక్కకి వెళ్ళిపోతే ప్రభుత్వాలు అప్పుడు పడిపోతూ ఉంటాయి. సో ఇదంతా దానియేలు చెప్పిన ప్రవచనం ప్రకారం ఇనుము మట్టి పరిస్థితి అన్నమాట. ఇనుము మట్టికి పొసగదు. అలాగే ప్రజలు కూడా ఒకరికొకరు పొసగకుండా ఉంటారు అని దాని అర్థం. అంచె దినాల్లో ప్రజాస్వామ్య రాజ్యాలు వస్తాయి. రాజరిక ప్రభుత్వాలు పోయి, భూస్వాముల ప్రభుత్వాలు పోయి, జమీందారు పరిపాలన పోయి, లేక కమ్యూనిస్టుల పరిపాలన పోయి, చివరికి ఏంటంటే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యములో చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న పార్టీలు, బలహీన ప్రభుత్వాలు, ఇది పరిస్థితి. కాబట్టి అటు దానియేలు చెప్పిన ప్రవచనం కూడా నెరవేర్పుకు వచ్చేస్తుంది. ప్రస్తుతానికి మనం ఇనుము మట్టి పరిస్థితిలో ఉన్నాం. ఇనుము మట్టి కలిసి రెండూ దెబ్బతినిపోతున్నాయి. ఆ ఇనుము పనికిరాదు, ఈ మట్టి పనికిరాదు. అలాగే పెద్ద రాజ్యాలు చిన్న రాజ్యాలు కలిసినప్పుడు ఏమవుతాయి అంటే పెద్ద రాజ్యాలు పొరుగు పోతుంది, చిన్న రాజ్యాలు ఏమైనా పెద్ద రాజ్యాలను ఆటాడిస్తాయి, చివరికి పెద్ద రాజ్యాలు బలహీన పడిపోతాయి, చిన్న రాజ్యాలు పనికి రాకుండా పోతాయి. ఇది పరిస్థితి. కనుక రెండవ రాకడ వచ్చే ముందు రాజకీయ సూచనలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు నైతిక సూచనలు, మనుషుల్లో నీతి నిజాయితీలు ఉండవు, మనుషులు మనస్సాక్షిని కోల్పోతారు. ఓకే. మరొకవైపు రాజకీయ సూచనలు, రాజకీయం అరాజకీయంగా మార్చబడుతుంది, రాజకీయంలోనికి పాత కక్షలు చేరుతున్నాయి, రాజకీయంలోనికి కుట్రలు వస్తున్నాయి, రాజకీయంలోనికి హింసలు, హత్యలు, మానభంగాలు చోటు చేసుకుంటున్నాయి. కారణం ఏంటి? రాజకీయం తన స్వరూపాన్ని కోల్పోతుంది. అందుకని ప్రభు చెప్పాడు, మీరు యుద్ధాల గురించి వింటారు,
యుద్ధ సమాచారాలు మీకు తెలుస్తుంటాయి. కలవరపడగాకండి. ఇవన్నీ జరగవలసి ఉన్నది. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి పడదు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, వారికి ఏక మనసు ఉన్నదో చిరొక పార్టీ. అలాగే ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటారు, నలుగురు 4 పార్టీలోకి వెళ్తారు. ఎవరిష్టం వాళ్ళది. కారణం ఏంటంటే స్వేచ్ఛ ఎక్కువైపోయింది. రాజకీయంలో అవినీతి చోటు చేసుకుంటుంది. ఎవరు స్వార్థం వారిది, ఎవరో ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు. సో ఈ విధంగా రాజకీయం జరుగుతున్నటువంటి పరిస్థితిలో ప్రియులారా, ప్రభు రాకడ వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. బ్రిటిషు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించిన తర్వాత పతనమైపోయింది మనకు తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య రాజ్యాలు వెలుగులోనికి వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజాస్వామ్య రాజ్యాలే ఉన్నాయి. అయితే రానున్న రోజులు ఏం జరుగుతుందో తెలుసునా, ఈ ప్రజాస్వామ్య రాజ్యాలన్నీ మట్టిగా లేకపోతే మట్టిగడ్డల్లాగుంటే ఇనప సామ్రాజ్యం వస్తుంది. అదే రోమక సామ్రాజ్యం మళ్ళీ వస్తుంది, అంత్యక్రీస్తు రాజ్యం. ఒకప్పుడు రోమా సామ్రాజ్యం ప్రపంచంలో పెత్తనం చేసి పతనమైపోయి కనిపించకుండా పోయింది. అంచు దినాల్లో ఆ రోమా సామ్రాజ్యం మళ్ళీ వెలుగులోకి వస్తుంది. అదే ఇనప రాజ్యం. అది వచ్చి ఏం చేస్తుంది, ఈ ప్రజాస్వామ్య రాజ్యాలన్నింటినీ కుప్పగూలుస్తుంది. ప్రజాస్వామ్య రాజ్యాలన్నింటినీ, చిన్న చిన్న రాజ్యాలను పెద్ద పెద్ద రాజ్యాలు సహితం తనలో కలిపేసుకుంటుంది. కలవకపోతే కక్షి సాధింపు జరిగిస్తుంది. ఆ విధంగా అంచు దినాల్లో రోమా సామ్రాజ్యం మళ్ళీ వస్తుంది. అంత్యక్రీస్తు రాజ్యం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్య రాజ్యాలు దివాలా తీసి దెబ్బతిని మరలా నియంతృత్వ పరిపాలన వస్తుంది. గొప్ప నియంత వస్తాడు. ఆ నియంతే అంత్యక్రీస్తు. అది మీరు అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చూడండి ఒక్కసారి. అక్కడ ఒక క్రూర మృగం కనిపిస్తుంది. ఆ మృగానికి చావు దెబ్బ తగిలి అది చచ్చిపోయినట్టే ఉండి మళ్ళీ బ్రతుకుతుంది. ఆ గాయం నయమైపోతుంది. అప్పుడు భూరాజులందరూ ఏం చేస్తారు, ఆ క్రూర మృగమును వెంబడిస్తారట. దీనితో చాటి అయిన వాడు ఎవడో, దీనితో సమానం ఎవరో చూసారా. ఈ క్రూర మృగానికి దెబ్బ తగిలింది, అది చనిపోయిద్ది అనుకున్నాం కదా, అది బ్రతికింది, పదండి వెంబడిద్దాం అని భూరాజ్యాలని దాన్ని వెంబడిస్తాయని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంది. చూడండి దాని అర్థం ఏంటి. ఆ క్రూర మృగం ఏంటి, చావు దెబ్బ ఏంటి, మరలా మానిపోవటం ఏంటి, భూరాజులు వెంబడించటం ఏంటి, ఈ ప్రవచనం ఏంటి, దీని నెరవేర్పేంటి, ఈ మర్మం ఏంటి, ఈ రాజకీయ పరిస్థితులు ఏంటి మనకు అర్థమవ్వాలి. ఆ క్రూర మృగమే అంత్యక్రీస్తు రాజ్యం. అంత్యక్రీస్తు అదే రోమా సామ్రాజ్యం. దానికి ఏమైంది, చావు దెబ్బ తగిలింది, తాత్కాలికంగా చచ్చింది, మళ్ళీ బ్రతికింది. అంటే పూర్వకాలంలో రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించి పతనమైపోయింది, చరిత్రలో కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఏమైంది, ఆ చావు దెబ్బ తగ్గిపోయింది, గాయం మానిపోయింది, మరలా క్రూర మృగం లైన్లోకి వచ్చింది. అంటే అంచు దినాల్లో రెండవ రాకడ వచ్చే ముందు రోమా సామ్రాజ్యం మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అదే యూరోపియన్ యూనియన్. ఇప్పుడు ఇందులో చాలా దేశాలు చేరినాయి కదా, చాలా దేశాలు చేరినాయి, ఇంకా చాలా దేశాలు అందులో చేరుతున్నాయి. ప్రపంచంలో యూరోపియన్ యూనియన్ ఒక మహాశక్తిగా రాబోతుంది. అమెరికా కూటమి కంటే, రష్యా కూటమి కంటే పై చేయిగా ఉండబోతుంది. భారత చైనా దేశాలు సైతం తటస్థంగా ఉండిపోయే పరిస్థితి వస్తుంది. టెర్రరిస్టుల్ని అణిచివేసే పరిస్థితి, ఇజ్రాయెల్స్ సపోర్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది, అరబ్బుల సపోర్ట్ కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరికి, యూరోపియన్ యూనియన్కి. అదే రోమక సామ్రాజ్యం, అదే ఇనప సామ్రాజ్యం మట్టి మొత్తాన్ని మిళితం చేసి పడేస్తుంది, దంచేస్తుంది. అదే క్రూర మృగం, దానికే చావు దెబ్బ తగిలింది, మళ్ళీ బ్రతికింది. అది రోమా సామ్రాజ్యం అప్పట్లో ప్రపంచాన్ని పరిపాలించింది, దానికి చావు దెబ్బ తగిలింది, తాత్కాలికంగా చచ్చింది, ఇప్పుడు మళ్ళీ బ్రతుకుతుంది. అది రెండవ రాకడ వచ్చే ముందు ఈ రోమా సామ్రాజ్యం జీవాన్ని పొందుకొని ప్రజాస్వామ్య రాజ్యాలను అణిచివేసి, ఇనుము ఏ విధంగా ఈ మట్టి గడ్డల్ని మొక్కల మొక్కలుగా పొడుం పొడుం చేసి పడేస్తుందో, ఈ చిన్న చిన్న రాజ్యాల మొత్తాన్ని తనలో కలిపేసుకుంటుంది రోమక సామ్రాజ్యం. అంత్యక్రీస్తు సామ్రాజ్యం వచ్చినప్పుడు ఇజ్రాయెల్స్ అతనికి సపోర్ట్ ఇచ్చి
యెరూషలేములోకి ఆహ్వానిస్తారు. అలాగే అరబ్బులు కూడా సపోర్ట్ ఇస్తారు. అంత్యక్రీస్తు వచ్చి ఇజ్రాయెల్స్కి అరబ్బులకు మధ్య సంధి చేస్తాడు. అది భవిష్యత్తులో జరిగిద్ది, గుర్తుంచుకోండి. ఎంతోమంది సంధి చేద్దామని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్స్కి హమాస్ వారికి ఎలాగైనా సంధి చేయాలని యుద్ధం ఆపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ కుదరట్లా. ఎవరు చేస్తారు? అంత్యక్రీస్తు వచ్చి చేస్తాడు. అది కాబట్టి రాజకీయ పరిస్థితులు మెలుకులు తిరుగుతాయి, మలుపులు తిరుగుతాయి. మెలుకులు వస్తాయి, మలుపులు వస్తాయి. చివరికి అంత్యక్రీస్తు మిగులుతాడు, ప్రపంచం మొత్తాన్ని తన స్వాధీనంలో తీసుకుంటాడు. ఈ రాజకీయ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, నేను వచ్చే ముందు అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు, దొంగ మెస్సీలు వస్తారు. నేనే క్రీస్తునని చెప్తాడు, మీరు నమ్మగాకండి. నేనే క్రీస్తునని చెప్తాడు, మీరు నమ్మగాకండి. అతడు ఎన్నో సూచక్రియలు చేసినా, మహత్కార్యాలు అద్భుతాలు చేసినా కూడా నమ్మగాకండి. ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చటానికి అంత్యక్రీస్తు ప్రయత్నాలు చేస్తాడు, నమ్మొద్దు. నేను మొదటి రాకల్లో వచ్చి వెళ్ళిపోయాను, రెండవ రాకల్లో మళ్ళీ వస్తానని ప్రభు చెప్పాడు. నిజంగా యేసుక్రీస్తును ఆ రోజు అంగీకరించలేదు ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు, అతను అంగీకరిస్తారు. తెలుసా మీకు? యోహాను సువార్తలో ఉంది 5:42-43. నేను క్రీస్తును అని చెప్తిని, మీరు నన్ను నమ్మటం లేదు. మరొకడు వస్తాడు, నేనే క్రీస్తుని అని చెప్తాడు, మీరు అతన్ని నమ్ముతారు. అతని చేతుల్లో మీరు మోసపోతారు అని ప్రభు చెప్పాడు. అది నేను వాక్యానుసారంగా వచ్చాను, ప్రవచనాలను బట్టి వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని బట్టి నేను వచ్చాను, నన్ను మీరు నమ్మటం లేదు. అయితే రేపు అంత్యక్రీస్తు వస్తాడు, దొంగ మెస్సయ్య. అతడు సొంతగా వస్తాడు, అతని చేతిలో మీరు మోసపోతారని ప్రభు చెప్పాడు. రేపు అదే జరిగిద్ది. కాబట్టి రెండవ రాకడకు ముందు రాజకీయ పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి. ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధ సమాచారాల గురించి మనం వింటుంటాం. పాత ప్రభుత్వాలు పడిపోతాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి. పెద్ద పెద్ద పార్టీలు బలహీన పడిపోతుంటాయి, చిన్న పార్టీలు పైకి లెగుస్తుంటాయి, మళ్ళీ కూర్చుంటుంటాయి. సో ఇదంతా ఏంటంటే రాజకీయ పరిస్థితులు. ఈ రాజకీయంలో ఏం జరుగుతుందంటే చివరికి ప్రజాస్వామ్యం ఎక్కువై చివరికి అది నియంతృత్వ పరిపాలనకు దారితీస్తుంది. అది అప్పుడు అంత్యక్రీస్తు నియంతగా వస్తాడు. పతనమైపోయిన రోమా సామ్రాజ్యం మళ్ళీ వెలుగులోకి వస్తుంది. క్రూర మృగం మరి దెబ్బతిని అది బ్రతికి మళ్ళీ వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈ అంత్యక్రీస్తే వచ్చి ఇజ్రాయెల్స్కి, పాలస్తీనా వారికి, హమాస్ వారికి మధ్య సంధి ఏర్పాటు చేస్తాడు. అప్పుడు యెరూషలేములోకి రావటానికి అతనికి మార్గం సుఖవంతం అవుతుంది. ఇశ్రాయేలీయులు ముందు మోసపోతారు, తర్వాత తెలుసుకుంటారు, అతను వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించేసరికి పరిస్థితులన్నీ మారిపోతాయి. తెలుగులో ఒక సామెత ఉంది, తెలిసేలేక తెల్లారిందిరా అని. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకి పరిస్థితులు తెలిసేసరికి జరగవలసిన విషయాలు మొత్తం జరిగిపోతాయి. ఈలోపు రాకడ గుర్తులు, రాకడ ప్రవచనాలు నెరవేర్చబడతాయి. అందువల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే, రెండవ రాకడకు సంబంధించి 10 విధాలైనటువంటి సూచనలు మేము మీకు అందిస్తున్నాం. ఆ సూచనలు మీరు గుర్తుపట్టండి. సో అందులో ఇప్పుడు రెండవది ఏంటిది? రాజకీయ సూచనలు. రాజకీయ పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి. రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతానికి ప్రజాస్వామ్యం ఉంది ప్రపంచంలో, మనకు తెలుసు. కానీ రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వ పరిపాలన వస్తుందని మీరు తెలుసుకోండి. నియంత వస్తాడు, అతనే రాజు, అతడే క్రూర మృగం, అతడే అంత్యక్రీస్తు. అది సంగతి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాకడొచ్చే లోపు ఇంకా భయంకరమైన యుద్ధాలు మొదలవుతాయి. ఇంకా యుద్ధ సమాచారాలు ఎక్కువైపోతుంటాయి, హింసలు ఎక్కువైపోతూ ఉంటాయి. మరి మనుషుల్ని కిడ్నాప్ చేసే పరిస్థితి, లేక టెర్రరిజం ఎక్కువైపోతుంది. మనుషులు ఒక రాక్షసుల్లాగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు వస్తున్నాడు అని అర్థం చేసుకోండి. అందుకే వాక్యంలో ఏముందంటే, నేను వచ్చే ముందు భూమి మీద సమాధానమును కనుగొందునా అంటాడు. రెండవ రాకడ వచ్చే సమయానికి భూమి మీద ప్రేమ ఉండదో, విశ్వాసం ఉండదో, న్యాయం ఉండదో, ఐక్యత ఉండదో, సమాధానం ఉండదు. గుర్తుంచుకోండి, ఇవన్నీ లోపిస్తాయి. అంటే సమాధానం లేని పరిస్థితులు అన్నమాట, ఐక్యత లేనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా భయంకరంగా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ చూసినా టెర్రరిజం ఎక్కువైపోతూ ఉంటుంది. మరి పెద్ద రాజ్యాలు చిన్న రాజ్యాలు అయిపోతుంటాయి, ఆ చిన్న రాజ్యాలు నశించిపోతుంటాయి. ఎక్కడ చూసినా
మానవత్వాన్ని వదిలి మరి పాత కక్షలకు పరిస్థితులు దారితీస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా మరి మనుషులు ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అది రాకూడదు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవటం నేరం, నరహత్య చేయటం నేరం. ఈ రెండు హక్కులు మనకు లేవు. మనలను మనం చంపుకునే హక్కు మనకు లేదు, ఇతరులను చంపే హక్కు కూడా మనకు లేదు. అర్థం చేసుకోండి. దేవుడు మనకి బ్రతికే హక్కు ఇచ్చాడు కానీ చనిపోయే హక్కు ఇవ్వలేదు. అందుకే దేవుడు మానవ జాతిని సృష్టించినప్పుడు నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాట ఏంటో తెలుసా? మీరు ఫలించండి అన్నాడు. ఫలించండి అంటే బ్రతకండి. అది మీరు బ్రతకండి, అభివృద్ధి అవ్వండి. అంతేగాని మీరు చనిపోవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, నరహత్యలు చేయవద్దు, ఒకరినొకరు చంపుకోవద్దు, మనస్సాక్షిని చంపుకోవద్దు. రాజకీయంగా ఉండనివ్వండి, మంచిగా ప్రభుత్వం చేయండి, పరిపాలన చేయండి. రాజకీయాన్ని అరాజకీయంగా మార్చొద్దు, రాజకీయాల్లోనికి అవినీతిని తీసుకురావద్దు. ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయం ఎప్పుడు దెబ్బతింటుందంటే రాజకీయంలోకి మతం రాకూడదు. రాజకీయంగానే ఉండాలి. రాజకీయంలోనికి మతం తీసుకురావడం, రాజకీయంలోకి కులాన్ని తీసుకురావడం, లేక రాజకీయంలోనికి ఈ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏమైందంటే అరాజకీయం అవుతుందన్నమాట. అసలు మతము రాజకీయం అనేది కలవకూడదు. మతం అనేది మనసుకు సంబంధించిన విషయం, రాజకీయం అనేది శరీరానికి సంబంధించిన విషయం. అంతే కదా. కనుక రాజకీయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, మతంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. రాజకీయం మతం రెండు కలుస్తున్నాయి అంటే ఏంటి? సైతాన్ వచ్చిందని అర్థం. ఇంకొకటి కూడా వచ్చింది, రాజకీయం మతానికి తోడు మూడవది వ్యాపారం కూడా వచ్చింది అన్నమాట. మూడు కలిస్తే అవుట్. ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలించేది ఈ మూడు శక్తులే: రాజకీయ శక్తి, మత శక్తి, వ్యాపార శక్తి. ఈ మూడు శక్తులు, ఈ ముగ్గురు వ్యక్తులే ఎప్పుడైనా ప్రపంచాన్ని ఏలుతూ ఉంటారు. కాబట్టి మూడు కలిసినయా అవుట్. కరెంట్లో ప్లస్ మైనస్ కలిస్తే అవుట్. అలాగే రాజకీయంలోకి మతం వచ్చి వ్యాపారం వచ్చి కలిసిందా అవుట్. ప్రపంచం నాశనం అయిపోతుంది, ప్రభువు రాకడ వచ్చేస్తుంది. కనుక ఈ పరిస్థితులన్నీ మీరు చూస్తున్నప్పుడు ప్రభువు దగ్గరలో ఉండి సంఘాన్ని రమ్మని పిలుస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడి ఎత్తబడే సంఘంలో ఉండటానికి మీరు సిద్ధపడాలని వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాలు ఫలింపచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరంతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీరు చూస్తున్న ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.